ముసల్లానా ఎన్నిసార్లు చెప్పాలి ఇల్లుగా మర్చిపోని ఏదో పోనీలేని ఊరుకుందే ఏంది ఇది చల్ ఖాళీ చేయి జల్దీ ఖాళీ చేయి వద్దు బాబు అలా అనకండి నాకున్నది ఇల్లు ఒక్కటే మీరు అలాగంటే నేను ఎడకపోను ఏ ఎమ్మెల్యే లేదు గిమ్మెల్యే లేదు రోజు నీతో పెద్ద గొడవగా ఉంది పక్కకి వెళ్ళమ్మా పక్కకి వెళ్ళు ఏమ్మా పని అయిందా అవలేదు కొడుకు అవలేదు బాబు ఏంటి భయ్యా అన్నంత పెద్ద లీడర్ ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నాడు పెద్ద బిల్డింగ్స్ ఏం లేవా లేక కాదురా ఇల్లు అన్నకు సెంటిమెంట్ ఎలక్షన్స్ అవుతున్నప్పుడు 5-6 నెలలు వచ్చి ఇక్కడ ఉంటాడు ఈ ల్యాండ్ కూడా అన్నయ్య కొంటే ఫ్యూచర్లో ఇక్కడ బిల్డింగ్ లేదు చూడు ఎంతైనా అన్న కేక భయ్యా అర్థమైంది కదా ఇప్పటికైనా ఆడు అన్నా బుధ వస్తున్నాడు టాపిక్ మార్చు మళ్ళీ క్లాస్ పిక్ బాగుందిరా మీరు మీ సెటప్ తమ్ముడు లే ఆడు ఆడతా గానీ 2-3 నెలలుగా చూస్తున్నాను బామ్మగారు పొద్దున వస్తున్నారు సాయంత్రం వెళ్తున్నారు ఏంటి సంగతి దేని గురించి వచ్చి ఉంటది పెన్షన్ గురించి కానీ లోన్ గురించి వచ్చి ఉంటది అలా చాలా మంది వస్తున్నారు ప్రతిరోజు మనకెందుకు అన్న నీకు బాగా క్లోజ్ కదరా కొంచెం ఏదో చెప్పేసి లోపలికి పంపించచ్చు కదరా టెండర్లు కావాలా ఇప్పిస్తా సెటిల్మెంట్ కావాలా చేపిస్తాను అంతేగాని ముసలోళ్ళ గొడవలు పెన్షన్ గొడవలు అన్న దగ్గర తీసుకురామాక అసలే ఎలక్షన్స్ టైం అన్న అసలు ఏమీ పట్టించు మీరు మారరా రే మీరు కూర్చోవడం కాదురా ఆ కుర్చీ ముసలాడికి ఇవ్వండిరా చెత్త వల్లరా అయినా మీ దుంప దగ్గర టైం వచ్చిందిరా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈసారి అందరినీ ఓటేయమని చెప్పి ప్రచారం బాగా చేస్తున్నారు మాకు అదే కావాలరా మీరు ఎంతమంది తీసుకొస్తే మాకు అంత మెజారిటీ వస్తుంది మాకు అంత సింపుల్ మీకు అంత సీన్ లేదురా ముందులా కాదు ఇప్పుడంతా ఎడ్యుకేటెడ్స్ ఓటేస్తున్నారు మీకు అసలు ఛాన్సే లేదు మాకు కావాల్సిన ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ ఓట్లేదా ఒక్క ఓటుకి 3000 ఇస్తే ఎంత గడిచిపోతుంది అయినా మా అన్న ఎంత అభివృద్ధి చేశాడో ఎన్ని పనులు చేశాడో హోర్డింగ్ చూస్తే తెలుస్తుంది అభివృద్ధి అనేది మెయిన్ రోడ్ మీద హోల్డింగ్లు చూస్తే తెలియదురా నడి రోడ్డు మీద నిరుపేద లేనప్పుడు తెలుస్తుంది అరే ఒక్కటి గుర్తు పెట్టుకో మేము నోటేస్తాం వాళ్ళు ఓటేస్తారు 60 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది ఇకపై కూడా అదే జరుగుతుంది ఏం చేసుకుంటావు చేసుకోరా మీరు మారరా మారరు దేశానికి పట్టిన కర్మేరా ఇది అన్నా ముసలివాడి కళ్ళు తిరిగినట్టుంది పక్క పోరా సరే అన్నా ముసలి చచ్చినట్టుంది అరే ముసలి చచ్చిందంట్రా అరే అంబులెన్స్ పిల్లలు 108 ఫోన్ చేయండి అంబులెన్స్ పిల్లలు తొందరగా బామ్మ 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 ఏమైంది బామ్మ ఏమైంది ఏంట్రా నీ చేతిలో ఏదో లెటర్ అనుకుంటాను రా ఏం నాకు అర్థం కావట్లేదు చదవరా మాది నల్గొండ జిల్లా 20 ఏళ్ల కిందట ఇక్కడ వచ్చినాము 5 ఏళ్ల కిందట నా భర్త ఏదో జబ్బు చేసి దవాఖానలో కన్ను మూశారు 2 ఏళ్ళు అయ్యే
నా కొడుకు ఉద్యోగం కొరకు దుబాయ్ పోయి ఇక జాడలేడు బాబు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని కట్నం కోసం అత్త ఆడబడుచు చంపేసినారు. ఇక మిగిలింది నేను, నాకు మిగిలింది ఆ ఇల్లు ఒక్కటే. నా భర్త పిల్లలు జ్ఞాపకాలతో నిండి ఉన్న నా ఇంటిని వదిలేయమంటున్నారు బిడ్డ. వారు ఎవరికో ఇచ్చేయమంటున్నారు. ఈ విషయాన్ని నీకు చెప్పడానికే వచ్చాను. కానీ ఈ 2 నెలల్లో నా చుట్టూ ఉన్న జనాలు ఎంత బాధపడుతున్నారో తెలుసుకున్నాను బిడ్డ. నా జీవితం ఎలాగా పాడైపోయింది. కనీసం జనాలు బ్రతికైనా బాగు చేయి బిడ్డ. మాకేం మేడల మిద్దులు వద్దు, అన్యాయం జరగని కోర్టులు, లంచమడిన అధికారులు కావాలి. మాకు మంచి వైద్యం చేసే దవాఖానాలు కావాలి. మా బిడ్డలను భద్రంగా చూసే పోలీసులు కావాలి. చదువులు కావాలి, చదువు సరిపడే ఉద్యోగాలు కావాలి. గంతే బిడ్డ, నువ్వు ఎంత కావాలన్నా సంపాదించుకో, కానీ మా గురించి కూడా యాద్ చేసుకో బిడ్డ. మా నాయన గాంధీజీని చూసిండు. అల్లూరి అడుగు జడలు నడిచి తెల్లదొరలను చంపినాడు. కానీ ఈరోజు నీ కాలు మొక్కుతా దొర అని అడుగుతున్నా. నువ్వైనా ఈ సమాజాన్ని ఆదుకోకూడగా. నా ఓటు నీకే వేస్తాను, కానీ మమ్మల్ని ఆదుకుంటావని ఒక కొట్టే బిడ్డ. మా ముసలి వాళ్ళ ఓట్లన్నీ మీకే, కానీ మమ్మల్ని వెన్నుపోటు పొడవని మాటవే బిడ్డ. నేను పోయేలోగా ఈ పత్రాన్ని నీ చేతిలో పెట్టి నీ గెలుపు చూడాలని, నా సమాజం బాగు చూడాలని ఆశగా ఉంది బిడ్డ. కానీ ఇక అన్ని కాకుండానే చూడకుండానే పోతానేమో అని భయంగా ఉంది బిడ్డ. అయినా గుండెలు నిండా ధైర్యంతో ప్రజలు బాగుకోరే నాయకులు ఇంకా ఉన్నారని నమ్ముతూ మరో స్వతంత్ర ఉద్యమం వైపు నా ఈ సమాజం అడుగు వేయకూడదని మనసారా కోరుకుంటూ అన్నీ కోల్పోయి ఒక ఆశతో మిగిలిన ముసలమ్మ. రే, ఓటికి నోటు అన్నారు కదరా, ఇప్పుడు ఎన్ని నోటు కట్టలు ఇచ్చి ముసలోడు ప్రాణం తిరిగి తీసుకొస్తారా? మన బతుకులు మనే అన్నారు కదరా. ఆవిడ భర్త పిల్లలు కూడా చనిపోయినప్పుడు ఆగిన ముసలిగుండ ఇప్పుడు ఎందుకు ఆగిందిరా? చెప్పండిరా అన్నా. ఏంటన్నా మా బతుకులు ఎలా తయారయ్యాయి చూసావా అన్నా? ఎంత పని జరిగిందో. ఆనాడు మన పూర్వీకులు బ్రిటిష్ వాళ్లతో పోరాడి ప్రాణాలు కోల్పోయి అమరులైతే, ఈనాడు సొంత దేశపు నాయకులను కలవలేక ప్రాణాలు కోల్పోయి అభాగ్యులవుతున్నారన్నా మన దేశ ప్రజలు. వీళ్ళని కాపాడలేమా అన్నా? అయినా మేము ఎప్పుడైనా మీ ఆస్తుల గురించి అడిగామా అన్నా? లేక అది ఇవ్వండి ఇది ఇవ్వండి అడిగామా? మాకెందుకన్నా ఈ పరిస్థితి? మీరు 5 ఏళ్ళకోసారి వస్తారు, మమ్మల్ని ఓటు అడుగుతారు, మేము వేస్తామన్నా, కానీ మమ్మల్ని మర్చిపోతారన్నా. అయినా ఈ 5 ఏళ్ళు మీరేదో చేస్తారు, మా బతుకులు మార్చేస్తారని కలలుగంటూ బ్రతికేస్తామన్నా. ఏంటన్నా మాకు ఈ దుస్థితి? మాకేం వద్దన్నా. నిరుపేదకు పట్టెడన్నం పుట్టెడి నేల, మధ్యతరగతి కుటుంబాలకు ప్రశాంతమైన జీవితం, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు ఆశపడే అవకాశం, ఆ ఆశను నిజం చేసుకునే సహకారం ఇవ్వండి అన్నా, చాలన్నా. కానీ ఒక్క విషయం అన్నా, మాకు ఈ దేశంలో ఎందుకు పుట్టానరా అన్న భావన వద్దన్నా. దీనమ్మ పుడితే ఈ దేశంలో పుట్టాలని గర్వం మాకు ఉంచండి అన్నా, చాలన్నా, చాలు అన్నా. ఇవన్నీ కామన్ అన్న, టైం వేస్ట్ అన్న, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. मुझे माफ कर दो, मैं सब कुछ करूंगा। तुम जैसों की वजह से तो मैं अपने प्रजा के सामने नहीं आ पा रहा हूँ। मुझे माफ करो। अरे अरेंजमेंट करो रे। अरे मुझे माफ कर दो सब लोग माफ कर दो। पूरा पका पूरा ఇప్పుడు మీరు చూసిన ఈ రాజకీయ నాయకుడు మారచ్చు, మారకపోవచ్చు, కానీ జనం అంటే మనం మారి తీరాలి. ఓటేయడం ఎలాగైతే మన హక్కు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని రాజకీయ నాయకుడిని ప్రశ్నించే అధికారం మనకుంది. అడుగుదాం, ఆరా తీద్దాం,
అవసరమైతే ఎదురు తిరుగుదాం. అంతేగాని మనకెందుకులే అని మనం ఊరుకుంటే రేపనే రోజు మనల్ని మరో దేశానికి తాకట్టు పెట్టే రోజుని మనం త్వరలోనే చూడాల్సి వస్తుంది. ఆ స్థితి మనకొద్దు. స్వాతంత్రోద్యమంలో మనం ఎంతోమంది మహనీయులు కోల్పోయాం. ఇంక చాలు. ఈ సమాజం గురించి ఆలోచించి ఒక్కరో ఇద్దరో ఇలాంటి మంచి మనిషిని మనం కోల్పోవద్దు. ఈ దేశ భవిష్యత్తును నిర్దేశించగలిగే అస్త్రాన్ని ఉపయోగించే సమయం వచ్చింది. ఓటు. మన ఓటే మన అస్త్రం. ఓటేయడం మన హక్కు, కానీ సరైన నాయకుడిని ఎన్నుకోవడం మన బాధ్యత. ఓటు వేద్దాం. ఈ దేశ అభివృద్ధిలో మనము పాల్పంచుకుందాం. ఒక్క నిమిషం. ఒకవేళ మీకు ఏ నాయకుడు సరైన వాడు కాదనిపిస్తే దానికి కూడా మన దేశ రాజ్యాంగం మనకు ఒక ఆప్షన్ ఇచ్చింది. నోటా ద్వారా, అంటే నన్ ఆఫ్ ది అబవ్. మీరు ఈ స్క్రీన్లో చూసినట్లుగా నోటాని కనుక మీరు ఓటేసినట్టయితే ఏ నాయకుడు సరైన వాడు కాదు అన్న మీ అభిప్రాయం వృధా కాదు, మీ ఓటు వృధా కాదు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో ఒక పౌరుడి పవర్ ఏంటో చూపిద్దాం. ఓటు వేద్దాం. ఈ దేశ తలరాతలు మారుద్దాం. జై హింద్.